నమస్కారం. వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ సామాజిక ఛానల్ దేవరకొండ. ఈరోజు మనం ఒక చిన్న విషయాన్ని మాట్లాడుకుందాం. ప్రతి కుటుంబంలో ఏదో ఒక రకంగా జబ్బులు వస్తూ ఉంటాయి. తలనొప్పి, జలుబు, జ్వరం, ఇంకాస్త పోతే టైఫాయిడ్, ఆ తర్వాత ఒళ్ళు నొప్పులు, వాతావరణాన్ని బట్టి వారి యొక్క శరీరం యొక్క సామర్థ్యాన్ని బట్టి ఏవో ఒక జబ్బులు వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత భారతదేశంలో వాతావరణ పరిస్థితుల, భౌగోళిక పరిస్థితుల, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకే ఇతర పరిస్థితుల తెలియదు కానీ షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి భారీ ఎత్తున వ్యాపించి పీడిస్తూ ఉన్న ప్రస్తుత సమస్య. అయితే ఇది సాకుగా చూసుకొని హాస్పిటల్లో చాలా ఘోరమైనటువంటి దోపిడీ చేస్తున్నారు. ఎవరైనా జబ్బు తక్కువ కావాలని అప్పు చేసైనా సరే మందులు తెచ్చుకొని జబ్బుని తగ్గించుకోవాలి అనేటటువంటి పరిస్థితులని మనం చూస్తూ ఉంటాం. ఇది వాస్తవం, ఇది నిజం కూడా. మరి జబ్బు తగ్గడం తప్పనిసరి. జబ్బుల బారిన వారి యొక్క బాధ ఇది. అయితే దీన్ని డబ్బుగా మార్చుకునేటటువంటి వ్యాపారస్తులు అంటే మెడికల్ షాపులు చాలా ఘోరమైన దోపిడీ చేస్తున్నారు. రోజుకు యావత్ భారతదేశంలో కొన్ని వందల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నట్టుగా అవగతం అవుతుంది. ఇప్పుడు మెడిసిన్ రెండు రకాలు, ఒకటి ఫార్మా, మరి ఇంకొకటి చౌకగా సామాన్యులకు చౌకగా దొరికి ఆర్థిక పరమైనటువంటి ఊరటనిచ్చేటటువంటి ఈ జెనరిక్ మెడిసిన్ ఏదైతే ఉందో, ఈ ఫార్మా మెడిసిన్ అమ్మేవాళ్ళు అమాయకులను చూసి సాధారణ ప్రజల్ని వాళ్ళు గమనించకుండా మందులను తీసుకొని పోయే వాళ్ళని ఆసరగా చేసుకొని డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్లోని మందులను, చౌకగా దొరికే జెనరిక్ మందులను ఫార్మా మెడిసిన్గా వాళ్ళకి ఇస్తున్నారు. ఫార్మా మెడిసిన్, జెనరిక్ మెడిసిన్ అనేటటువంటి రెండు విభాగాలలో జెనరిక్ మెడిసిన్ అనేది కూడా బాగా పనిచేస్తున్నట్టుగా ప్రచారం ఉంది. ఒకవేళ జెనరిక్ మెడిసిన్ విషతుల్యమైతే ఎప్పుడో ప్రభుత్వం నిషేధించేది. అలాంటి ఆక్షేపణలు ఏవీ లేవు. కానీ మెడికల్ షాప్ వారు తప్పనిసరిగా జెనరిక్ మెడిసిన్నే ఇస్తున్నారు. చౌకగా దొరికే జెనరిక్ మెడిసిన్ని ఫార్మా మెడిసిన్ ధరలలో అమ్ముకొని లక్షలు దోపిడీ చేస్తున్నారు. ఒక్కొక్క మెడికల్ షాప్లో దాదాపుగా రోజుకు ఒక 10,000 నుండి 30,000 రూపాయలు జెనరిక్ మెడిసిన్ మీద సంపాదిస్తున్నారు. ఇది నిజం, నాకు జరిగిన అనుభవం కూడా. దయచేసి తెలిసిన వారు సామాన్యులకి జెనరిక్ మెడిసిన్ అంటే ఏంది, ఫార్మా మెడిసిన్ అంటే ఏంది, ఫార్మా మెడిసిన్ కొంటే ఎలా డబ్బులు చెల్లించాలి, జెనరిక్ మెడిసిన్ అయితే వాటి ధరల వివరాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయంపై అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం, చిన్నపిల్లలకు దగ్గు, జలుబు వస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సిరపులు రాస్తారు. ఈ మధ్యనే తమిళనాడులో ఒక ఘోరమైన భయంకరమైనటువంటి నిజం వెలువడింది. సిరప్ ఏదైతే కాఫ్ సిరప్ అని రాస్తారో ఆ సిరప్ ద్వారా ఎంతోమంది చిన్నారుల ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మరియు కాలేయం తీవ్ర ఇబ్బందులకు గురై ప్రాణాలు పోయిన పరిస్థితులు వచ్చాయని సోషల్ మీడియాలో కోడై కూస్తున్నారు. దయచేసి చిన్నపిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు చిన్నపిల్లలకు డాక్టర్లు ఏవైతే సూచిస్తారో మరీ డాక్టర్ను అడిగి ఇది సురక్షితమైందా కాదా తెలుసుకొని దయచేసి చిన్నపిల్లలకు సిరపులు కొనండి. సిరపులు మనం పిల్లలకు తొందరగా కోలుకోవాలని ఇస్తున్నాం, కానీ మనకు కొందరు దోపిడీదారులు మన పిల్లలకు విషం తాపిస్తున్నారు. దయచేసి ఈ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటుంది వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ సామాజిక ఛానల్ దేవరకొండ. ధన్యవాదాలు.